నరమేధాలు, అది ఘోరం. సో అట్లా ఏది ఇంకేం చేసేది ఈ దుర్మార్గులు? విదేశీ బ్రాహ్మణులు యాగంలో 5 రకాల త్యాగాలు చేసేవారు. వాటిలో నరబలి ముఖ్యమైన త్యాగం. నరబలి త్యాగాల జాబితాలో మొదటిది. ఇవన్నీ బ్రిటిష్ వాడు వచ్చినాక వాడు మన మీద ప్రేమతో చేయలేదు, కానీ ఈ దేశంలో వాడికి ఎవడో ఒకడు సపోర్ట్ కావాలని చేయడం జరిగింది. మిత్రులారా, దీని అర్థం బ్రాహ్మణులు యాగం పేరుతో మానవులను తినేవారు. తినడానికి తగిన వ్యక్తి బ్రాహ్మణుడు కాకూడదు. తినడానికి తగిన వ్యక్తి వ్యాపారి లేదా రైతు అయి ఉండాలి. అప్పటి నరబలి సాధారణ కొనుగోలు కోసం 1000 ఆవులతో సమానమంట. ఒక్క నరబలి చేస్తే 1000 ఆవులను బలించిన దాంతో సమానమంట. నరబలి యాగం ఖరీదైనది మరియు క్రూరమైనది మరియు భయంకరమైనది. మళ్ళీ శూద్రుల్ని చంపేవారు ఆ నరబలు. బ్రాహ్మణులు తమ చేతులతో నరబలి అర్పించేవారు. కరెక్ట్. నరబలి అర్పించే ప్రధాన నియమం ఏంటంటే బలిని అర్పించే వ్యక్తి బలి ఇచ్చిన వ్యక్తిని తినాలి. దీని అర్థం బలి అర్పించే బ్రాహ్మణులు బలి ఇచ్చే వ్యక్తిని తినేవారు. అంటే ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోండి. బ్రాహ్మణుడు మళ్ళీ శూద్రుని మాంసం తినేవాడు. నరబలి తర్వాత అశ్వబలి, అదే అశ్వమేధ యాగం అన్నది. అశ్వబలి చేసే ముందు బ్రాహ్మణ స్త్రీలు గుర్రాలతో లైంగిక సంబంధం కలిగి ఉండేవారు. అదేం ఆనందమయమో. రాక్షసులు నరభక్షకులు అని బ్రాహ్మణులు చెబుతారు, కానీ ఇది అబద్ధం. కరెక్ట్. రాక్షసులు అంటే రక్షించేవారు, అడవులని జాతి సంపదను రక్షించేవారే రాక్షసులు, దుర్మార్గులు కాదు. చెబుతారు కానీ ఇది అబద్ధం. కానీ బ్రాహ్మణులు నరబలి ఇచ్చేవారు. కరెక్ట్, ఇది నిజం. శూద్రులను బలిచ్చేవారు. దీనికి సంబంధించిన రుజువును వారే యాగం రూపంలో అందరి ముందు ఉంచారు. మిత్రులారా, మరిన్ని వివరాల కోసం అంబేద్కర్ గారు రాసిన క్రాంతి ఆర్ ప్రతిక్రాంతి, రిడిల్స్ ఆఫ్ హిందూయిజం పుస్తకము మరియు నారాయణ్ బుద్ధ్వంత్ రాసిన పుస్తకం నేను హిందువుని కాదు చదవండి. ఓకే. ఎస్సీ ఎస్టీ ఓబీసీ లా నరబలిని ఆపడానికి బ్రిటిష్ వారు 1831లో ఒక చట్టాన్ని తెచ్చారు. అర్థమైందా? భారతదేశంపై మొదటి దాడి ఎవరు? ముస్లిం పాలకుడు మీర్ కాసిం క్రీస్తు శకం 712లో చేశారు. కరెక్ట్. ఆ తర్వాత మహమ్మద్ గజ్నవి, మహమ్మద్ గోరీ, చెంగిస్ ఖాన్, కుతుబుద్దీన్ ఐబక్, బానిస రాజవంశం, తుగ్లక్ రాజవంశం, ఖిల్జీ రాజవంశం, లోడీ రాజవంశం మరియు తర్వాత మొఘలు. ఓకే. ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత మొఘలు. 1795లో బ్రిటిష్ వారు చట్టం 11 ద్వారా ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ సో శూద్రులు కూడా ఆస్తి హక్కును కలిగి ఉండవచ్చు అని అనుమతిస్తూ చట్టం చేశారు 1795లో బ్రిటిష్ వాడు. అంటే అంతకుముందు పరిస్థితి ఏంది? 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ న్యాయ వ్యవస్థ సమానత్వంపై ఆధారపడిన నియంత్రణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 1975 మే 6న బెంగాల్ భూస్వామ్య బ్రాహ్మణుడు నందకుమార్ దేవును ఉరిదీశారు బ్రిటిష్ వాడు. 1804 చట్టం 3 ద్వారా బ్రిటిష్ వారు ఆడ భ్రూణ హత్యను నిషేధించారు. అంటే గతంలో ఏం చేసేవారు? ఆడపిల్లలు పుట్టిన వెంటనే వారి అంగిలిపై నల్లమందు అంటించి తల్లి రొమ్మిపై ధాతుర పేస్ట్ పూసి ఒక రంధ్రం చేసి వాటిని పాలతో నింపి ఆపై నీటిలో ముంచి వేసేవారు. ఎంత క్రూరం! 1813లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించి అన్ని కులాలు మరియు మతాల మధ్య విద్యా హక్కును ఇచ్చింది. దీని కారణంగా బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకోవడం ప్రారంభించారు. 1813లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం చేయడం ద్వారా బానిసత్వాన్ని అంతం చేసింది. 1817లో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టం చేయబడింది. అంటే 1817 కంటే ముందు కులం ఆధారంగా శిక్ష విధించే నిబంధన ఉండేది. బ్రాహ్మణులకు శిక్షలు లేవు, మరి శూద్రులకు కఠినమైన శిక్షలు ఉండేవి. బ్రిటిష్ వారు శిక్ష విధించే నిబంధనను అందరికీ సమానం చేశారు. 1819లో చట్టం 7 ద్వారా శూద్ర స్త్రీలను బ్రాహ్మణులు శుద్ధి చేయడాన్ని నిషేధించారు. అంటే 1819 దాకా శూద్ర స్త్రీని పెళ్లి కాగానే మొదటగా బ్రాహ్మణుడు అనుభవించేవాడు. అర్థమైందా? అంటే మనకు స్వతంత్రం వచ్చి శూద్రులకు స్వతంత్రం వచ్చి 200 ఏళ్ళు అయింది అని అర్థం. అంతకుముందు ఏమయ్యేది? ఒక శూద్రుడు వివాహం చేసుకున్నప్పుడు వధువు తన వరుడి ఇంటికి వెళ్లకుండా కనీసం 3 రాత్రులు బ్రాహ్మణుడికి శారీరక సేవ చేయవలసి ఉంటుంది. అంటే ఎంత మనని ఇబ్బంది పెట్టారో అర్థం చేసుకోవాలి. 1830లో నరబలి నిషేధించబడింది. దేవతలు మరియు దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి బ్రాహ్మణులు ఆలయంలో తలలు కొట్టడం ద్వారా పురుషులు మరియు స్త్రీలను బలిచ్చేవారు శూద్రులను.
1937 చట్టం 87 ద్వారా ప్రభుత్వ సేవలో వివక్షతను నిషేధించబడింది. అంటే అర్హతను సేవ ఆధారంగా అంగీకరించారు మరియు కంపెనీ కింద ఉన్న ఏ భారతీయ పౌరుడికి జన్మస్థలం, మతం, కులం లేదా రంగు ఆధారంగా పదవిని తిరస్కరించకూడదు. మొదటి భారతీయ లా కమిషన్ 1834లో ఏర్పడింది. కులం, తరగతి, మతం మరియు ప్రాంతం యొక్క భావాలకు అతీతంగా చట్టాలు రూపొందించడం కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. 1835 గంగా నదికి మొదటి కుమారుడిని దానం చేయడాన్ని నిషేధించారు. అంటే మొదటి బిడ్డని గంగా నదికి ఇచ్చేవాళ్ళంట. ఓకే, ఆ శూద్రుల బిడ్డల్ని. శూద్ర ఇంట్లో పుట్టిన మొదటి బిడ్డ మగపిల్లవాడైతే ఆ బిడ్డని గంగలో పడివేయాలని బ్రాహ్మణులు ఒక నియమం పెట్టారు. మొదటి కుమారుడు ఆరోగ్యంగా మరియు బలంగా పుడతాడు. ఈ బిడ్డ బ్రాహ్మణులతో పోరాడకుండా ఉండడానికి అతను పుట్టిన వెంటనే గంగా నదికి దానం చేసేవారు. వెరీ అన్ఫార్చునేట్. అంటే ఎన్ని రకాలుగా మనకి కాల్చుకున్నారు. 1835 మార్చి 7న లార్డ్ మెకాలే విద్యా విధానాన్ని రాష్ట్ర అంశంగా చేశారు మరియు ఉన్నత విద్యా మాధ్యమాన్ని ఆంగ్ల భాషగా చేశారు. ఇప్పటికీ మన దేశంలో ఉన్నది ఆ మెకాలే విద్యా విధానమే. 1835లో ఒక చట్టం చేయడం ద్వారా బ్రిటిష్ వారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి అంటే శూద్రులకి కుర్చీపై కూర్చునే హక్కుని ఇచ్చారు. అంతకుముందు కుర్చీపై కూర్చోకూడదు, ఇంతకుముందు చెప్పిన కదా. సో డిసెంబర్ 1929 నాటి 17వ నియమం ద్వారా వితంతువులను దహనం చేయడం చట్టవిరుద్ధమని ప్రకటించి సతీ ఆచారాన్ని ముగించారు. అదే సతీ సగమనం. దేవదాసి సాంప్రదాయాన్ని నిషేధించారు. బ్రాహ్మణుల ఆదేశం మేరకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటే శూద్రులు తమ బాలికలను ఆలయ సేవ కోసం దానం చేసేవారు. ఆలయ పూజారులు వారిని లైంగికంగా దోపిడీ చేసేవారు. పుట్టిన తర్వాత ఆ బిడ్డను పారవేసి ఆ బిడ్డకు హరిజన అని పేరు పెట్టేవారు. 1921 కులాల వారిగా జనాభా లెక్కల ప్రకారం మద్రాసు మొత్తం జనాభా 4,23,00,000. అందులో 2 లక్షల మంది దేవదాసీలు దేవాలయాల్లో పనిచేస్తున్నారు. అర్థమైందా? దక్షిణ భారతదేశంలో దేవాలయాల్లో ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. 1837 చట్టం ద్వారా ఠగ్గుల వ్యవస్థను రద్దు చేశారు. 1849లో జేఈడి బెంటన్ కలకత్తాలో ఒక బాలికల పాఠశాలను స్థాపించారు. 1854లో బ్రిటిష్ వారు కలకత్తా, మద్రాస్ మరియు బొంబాయిలలో 3 విశ్వవిద్యాలయాలను స్థాపించారు. 1902లో ఒక విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేశారు. 1860 అక్టోబర్ 6న బ్రిటిష్ వారు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీని ఇప్పుడు వీడి పేరు మార్చిండు ఐపీసీని రూపొందించారు. శతాబ్దాలుగా బంధించబడిన శూద్రులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గొలుసులను లార్డ్ మెకాలే విచ్ఛిన్నం చేసి భారతదేశంలో కులం, తరగతి మరియు మతం లేకుండా ఏకరీతి క్రిమినల్ చట్టాన్ని అమలు చేశారు. 1863లో బ్రిటిష్ వారు ఒక చట్టాన్ని రూపొందించి చరక్ పూజను నిషేధించారు. అంటే చరక్ పూజ అంటే గొప్ప భవనాలు లేదా వంతెనల నిర్మాణం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అంటే శూద్రులను పట్టుకొని సజీవంగా పాతిపెట్టేవారు. ఈ పూజలో భవనాలు మరియు వంతెనలు ఎక్కువ కాలం ఉంటాయని నమ్మేవారు. అందుకని కొత్త బిల్డింగ్ కడితే శూద్రులను తీసుకొని పాతిపెట్టేవారంట ఆ పునాదిలో. సో దానికి ఒక చట్టం తెచ్చారంట 1863లో బ్రిటిష్ వాడు, అది రద్దు చేయడానికి. 1867లో బెంగాల్ ప్రభుత్వం మొత్తం దేశంలో బహుభార్యత్వాన్ని నిషేధించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 1871లో బ్రిటిష్ వారు భారతదేశంలో కులాల వారీగా జనాభా గణనను ప్రారంభించారు. ఈ జనాభా గణన 1941 వరకు కొనసాగింది. ఓకే, 1872లో పౌర వివాహ చట్టం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలికలను మరియు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అబ్బాయిలను వివాహం చేసుకోవడాన్ని అంటే బాల్య వివాహాలను రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం 1872లో. బ్రిటిష్ వారు మహర్ మరియు చమార్ రెజిమెంట్లను ఏర్పాటు చేసి ఆ కులాలను సైన్యంలో నియమించుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ డాడీ వాళ్ళ మహర్. సో వాళ్ళ డాడీ యొక్క ఆర్మీలో పనిచేసేవాడు మధ్యప్రదేశ్లో. ఓకే, సో సైన్యంలో నియమించుకున్నారు. కానీ 1892లో బ్రాహ్మణుల ఒత్తిడి కారణంగా సైన్యంలో అంటరాని వారి నియామకం నిలిపివేయబడింది. బ్రిటిష్ వారు రాయట్ వాణి వ్యవస్థను సృష్టించారు మరియు ప్రతి నమోదిత భూస్వామిని భూమి యజమానిగా అంగీకరించారు. 1918లో బ్రిటిష్ వారు సౌత్ బరో కమిటీని భారతదేశానికి పంపారు. శాసనసభల్లో చట్టాలను రూపొందించే సంస్థ. అన్ని కులాల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఈ కమిటీ భారతదేశానికి వచ్చింది. వెనుకబడిన తరగతి నాయకుడు భాస్కర్ రావు జాదవ్ మరియు అంటరాని వారి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షాహూజీ మహారాజ్ అభ్యర్థన మేరకు శాసనసభలో పాల్గొనడానికి తమ ప్రజలకు ఒక మెమరాండం ఇచ్చారు.
బ్రిటిష్ వారు 1919లో భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు. 1919లో బ్రిటిష్ వారు బ్రాహ్మణులు న్యాయమూర్తులుగా మారకుండా నిషేధించారు. ఓకే, గుడ్. మరియు వారికి న్యాయపరమైన లక్షణం లేదని అన్నారు. కానీ ఇప్పుడున్న వాళ్ళంతా బ్రాహ్మణులే ఉన్నారు. ఇప్పుడు డిసెంబర్ 25, 1927న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టారు. మనుస్మృతిలో శూద్రులు మరియు స్త్రీలను బానిసలుగా మరియు ఆనంద వస్తువులుగా పరిగణించారు. ఇంతకు చెప్పినాం కదా మనం అన్ని మన ధర్మశాస్త్రం గురించి. పురుషుడికి వీలైనన్ని సార్లు వివాహం చేసుకునే మతపరమైన హక్కు ఉంది. అది కూడా బ్రాహ్మణ పురుషులకు మాత్రమే, శూద్రులకు కాదు. స్త్రీలకు హక్కులు లేవు మరియు బానిస స్థితిలో ఉన్నారు. ప్రతి స్త్రీకి వీలైనన్ని ఎక్కువ మంది సహభార్యలు ఉండేవారు. స్త్రీలు మరియు శూద్రులకు బానిసత్వం మాత్రమే రాయబడింది. దీనికి బ్రాహ్మణ మనువు మతం అని పేరు పెట్టాడు. 1 మార్చి 1930న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలారామ ఆలయం నాసిక్లోకి ప్రవేశించడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. 1927న బ్రిటిష్ వారు ఒక చట్టం చేసి శూద్రులను బహిరంగ ప్రదేశాలకు వెళ్లే హక్కును కల్పించారు.